నమస్తే. నేను డాక్టర్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌ని. ఇప్పుడు మనం ఈ పల్స్ హార్ట్ సెంటర్ వీడియోస్‌లో భాగంగా పేషెంట్స్ అడిగే అనేక ప్రశ్నల గురించి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఒక ఇంపార్టెంట్ క్వెషన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. నాకు ఒక పేషెంట్ వచ్చారు, వెజిటేరియన్. అసలు ఎప్పుడు మాంసం అనేది తినలేదు, ఎగ్ కూడా తినడు, స్మోక్ చేయలేదు, ఆల్కహాల్ తీసుకోడు. ఆయనకి 90% బ్లాక్ ఉంది రక్తనాళంలో. సో ఇప్పుడు ఆయన నన్ను అడుగుతున్నాడు, ఏంటి సార్ నేను అసలు కంప్లీట్ వెజిటేరియన్ని, నేను మాంసం కూడా తీసుకోను, ఎగ్ కూడా తిన్ను, స్మోక్ చేయను, ఆల్కహాల్ తీసుకోను, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాను, మాకు బ్లాక్ ఎందుకుంది 90% అని. సో ఈ ప్రశ్నని అనేక విధాలుగా మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఆన్సర్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, వెజిటేరియన్స్లో హార్ట్ అటాక్స్ లేకపోతే హార్ట్ బ్లాక్స్ రావచ్చా, రాకూడదా, ఇది మనం జాగ్రత్త చూద్దాం. అంటే ఇన్ జనరల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెజిటేరియన్ ఫుడ్ అనేది ఆర్ వీగన్ ఫుడ్ అనేది డెఫినెట్గా హార్ట్ డిసీజ్కి మంచిది. అంటే వీగన్ ఫుడ్ అంటే దాంట్లో మనకి డైరీ ప్రోడక్ట్స్ కూడా ఉండవు. మనం వెజిటేరియన్ తీసుకునే దాంట్లోంచి వెజిటేరియన్లోంచి మనం డైరీ ప్రోడక్ట్స్ తీసేసాం అనుకోండి, పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి ఇవన్నీ తీసేసాం అనుకోండి, అప్పుడు వచ్చేది వీగన్ ఫుడ్ అంటారు. వీగన్ ఫుడ్ మనకి చాలా వరకు హార్ట్ డిసీజ్కి మంచిదే. కాకపోతే ఈవెన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా కూడా ఎందుకు వస్తుంది, అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది సొసైటీలో, మనం వెజిటేరియన్ ఫుడ్ తింటే మనకి హెల్తీ ఫుడ్ తింటున్నట్టే, కాబట్టి మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువ అనేది వెళ్ళిపోయి వెజిటేరియన్స్ వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అస్సలు రాదు అని అనుకుంటారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ద గుజరాత్ పారాడాక్స్ అనేది ఒకసారి మనం చూడాలి. గుజరాత్లో ఆల్మోస్ట్ అందరూ వెజిటేరియనే ఉంటారు. అంటే అసలు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉండరు. మీరు అసలు 5 స్టార్ హోటల్కి వెళ్తే తప్ప నాన్ వెజ్ బెటరు. మీరు నాన్ వెజ్ తినాలంటే ఎక్కడెక్కడ దాక్కొని చికెన్ తినాల్సిందే, అట్లా దొరకదు అసలు గుజరాత్లో. అలా ఉన్నప్పుడు వాళ్ళకి చాలా హై రేట్స్ హార్ట్ డిసీజ్ ఉన్నాయని తెలిసింది. వన్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాత్ ల్యాబ్స్, అంటే గుండె ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్రీట్ చేసే మెషిన్స్ గుజరాత్లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఉన్నాయి. అహ్మదాబాద్లో చాలా ఉన్నాయి కార్డియాక్ సెంటర్స్. వాళ్ళ గుండె జబ్బులు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అనేది పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే, వాళ్ళు వెజిటేరియన్ తిన్నప్పటికీ కూడా వాళ్ళు ఆయిల్ ఎక్కువ తీసుకుంటారు, తర్వాత శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకుంటారు, వెన్న, నెయ్యి, మీగడ ఇవి ఎక్కువ తీసుకుంటారు, పచ్చళ్ళు ఎక్కువ తింటారు, స్వీట్స్ బాగా ఎక్కువ తింటారు. అందుకని ఆహారంతో, న్యాచురల్గా వెజిటేరియన్ ఆహారంతో వాళ్ళకి రావాల్సిన అడ్వాంటేజ్ రాకుండా పోతుంది అని. అయితే ఇంకొకటి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వెజిటేరియన్ అంటేనే తక్కువ క్యాలరీసు, నాన్ వెజిటేరియన్ అంటే ఎక్కువ క్యాలరీసు అనుకుంటారు చాలామంది. అది కూడా కరెక్ట్ కాదు. వెజిటేరియన్స్లో కూడా మనం క్యాలరీస్ తీసుకుంటే కొన్నిసార్లు నాన్ వెజ్ కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 గ్రామ్స్ గాజరికా హల్వా తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 350 క్యాలరీస్ ఉంటాయి. అదే 100 గ్రామ్స్ చికెన్ కర్రీ తీసుకున్నాం అనుకోండి, ఒక 200 క్యాలరీస్ ఉంటాయి. అంటే మీరు బాగా ఫ్రై చేసి ఆయిల్ వేసి చేయకపోతే చికెన్ కర్రీలోనే గాజరికా హల్వా కన్నా ఎక్కువ తక్కువ క్యాలరీస్ ఉంటాయి. గాజరికా హల్వాలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అంటే మనకి ఆ క్యారెట్ హల్వాలో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. అట్లాగే ఒక సమోసా తీసుకున్నారు అనుకోండి, సమోసాలో చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, మనం గమనించం. అట్లాగే ఒక ఆలు పరాటా తీసుకున్నారు, దానిపైన వెన్న పూసుకొని దాంట్లో 500 క్యాలరీస్ ఉంటాయి. అంటే పొటాటోలో ఉంటాయి, వీట్లో ఉంటాయి, బటర్లో ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు 2 బాయిల్డ్ ఎగ్స్ తిన్నారు, సుమారుగా ఒక 150 క్యాలరీసే ఉంటాయి. అట్లా మీరు కంపారిజన్కి వస్తే వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్లో తక్కువ క్యాలరీస్ ఉంటాయనే మాట అంత నిజం కాదు. ఇంకొక ప్రాబ్లం ఏముందంటే, వెజిటేరియన్లో మీకు కొన్నిసార్లు ప్రోటీన్ తక్కువ ఉంటుంది. ఇంకా డెఫిషియన్సీస్ చూసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉంటాయి, B12 తక్కువ ఉంటుంది. అది కాకపోతే వెజిటేరియన్స్లో ప్రోటీన్ తక్కువ ఉండటం వల్ల ఫిల్లింగ్గా ఉండదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇడ్లీ తిన్నారనుకోండి, మధ్యాహ్నానికి నకనకలాగా ఆకలేస్తూ ఉంటుంది. అదే 2 ఇడ్లీతో పాటు బాయిల్డ్ ఎగ్ తిన్నారనుకోండి, ఆకలి తక్కువ ఉంటుంది. అంటే ప్రోటీన్ తీసుకుంటే మనకి కొంత ఆకలి తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ లేనప్పుడు మనకి ఆకలి ఎక్కువ అవుతుంటుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మనకి బెటర్ అవుతుంది. కాకపోతే వెజిటేరియన్ ఫుడ్లో చాలా వరకు మనకి ఫైబరు వస్తుంది, కాకపోతే ప్రోటీన్ తక్కువ ఉంటుంది, B12 తక్కువ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువ వెజిటేరియన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే ఫైబర్ కూడా తగ్గిపోతుంది. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనం చికెన్ తిని చికెన్ తర్వాత క్యారెట్ హల్వా తింటున్నారనుకోండి, అప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని
మనం వెజిటేరియన్ మాత్రమే తింటే మనం క్యాలరీస్ తక్కువ తినట్టు కాదు. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్లో 37% మంది ఓవర్ వెయిట్ ఉండి, ఒబేస్ ఉండి, దానివలన బీపీ షుగర్లు పెరిగి లైఫ్ స్టైల్ డిసీజ్తో బాధపడుతున్నారని ఒక స్టడీలో రీసెంట్గా తెలిసింది. కాబట్టి వెజిటేరియన్ వర్సెస్ నాన్ వెజిటేరియన్ ఒకటే కాకుండా ఆ ఫుడ్ ఏ విధంగా తింటున్నామని. ఈ మధ్య మనం వెజిటేరియన్ ఫుడ్ చూస్తే మీరు గనక ఏదన్నా బఫేకి కానీ వెళ్ళారనుకోండి, లేకపోతే ఏదన్నా హై అండ్ ఫుడ్ పెడుతున్నారనుకోండి, వాడిని అడగాలి మీరు ఇది వెజిటేరియనా కాదా అని, లేకపోతే తెలియదు. వెజిటేరియన్ లివర్ ఫ్రై అని పెడతాడండి, దాంట్లో ఆకుకూర పాలకూర పెట్టి వాళ్ళు లివర్ లాగా తయారు చేస్తారు. అంటే వెజిటేరియన్ కర్రీస్ కూడా అన్నీ నాన్ వెజ్ లాగానే ఉండాలన్నమాట. అంటే పనసకాయ బిర్యానీ ఉంటుంది, అది చికెన్ ముక్కల్లాగా వాటిని పనసకాయని చెక్కి దాన్ని తయారు చేస్తారు. అంటే వెజిటేరియన్ డిషెస్ కూడా మనం ఫ్రై చేసిన తర్వాత ఇది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అనేది మనం తిన్నా కూడా తెలుసుకోలేం. వాడిని అడగాల ఇది వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని, వాడు చెప్తాడు. దాన్ని బట్టి మనకు తెలియాలి. ఎందుకంటే అన్నీ ఎర్రగానే ఉంటాయి, అన్నీ ఫ్రైడే ఉంటాయి, స్నాక్స్ అన్నీ, వాటిల్లో ఏదనేది తెలియట్లా. అంటే అదేవిధంగా క్యాలరీస్ కూడా తక్కువ ఉండట్లా వెజిటేరియన్ తింటే. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాన్ వెజ్తో పాటుగా మనం రైస్ ఎక్కువ తిన్నప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఒక పక్క నాన్ వెజ్ తిని, ఒక పక్క ప్రోటీన్ తీసుకొని, ఎక్స్ట్రా ఆయిల్ ఎక్స్ట్రా తీసుకొని, దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ తీసుకొని, ఇన్ ది ఎండ్ మనం డెజర్ట్స్ కూడా తీసుకున్నాం అనుకోండి, అలా మనకి 3 ఎక్కువైపోతున్నాయి. ఏది ఫ్యాట్స్ ఎక్కువైపోతున్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోతున్నాయి, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. అందుకని డిసీజెస్ ఎక్కువ అవుతున్నాయి. అంతేగాని కేవలం వెజిటేరియన్ తీసుకోవటం వలన మనకి డిసీజెస్ బాగా ఎక్కువ కావు, బాగా తక్కువ కూడా కావు. అంటే మనం చాలామందిని చూస్తుంటా నేను, కొంతమంది వెజిటేరియన్స్ వచ్చి పాపం సన్నగా ఉన్నవాళ్ళు, బాడీ చక్కగా ఉన్నవాళ్ళు కూడా, తిన్నుగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళకి బ్లాక్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆహారం అనేది వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ అనేది మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్లో ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అంటే వెజిటేరియన్ నుండి అన్నీ ఉండి స్మోకింగ్ చేస్తున్నారనుకోండి, మీకేం రిస్క్ తగ్గదు. అట్లా మనం ఆలోచించాలి. అంటే ఒక ఆండ్రీ రస్సెల్ బలంగా ఉన్నాడు కదా, వీడు సెంచరీ ఎందుకు కొట్టడు అని మనం అనుకుంటే సరిపోదు. బలం ఒకటే సరిపోదు, స్కిల్ ఉండాలి. బలం ఉన్నంత మాత్రాన్ని 6లు ప్రతి బాలు కొట్టలేరు, స్కిల్ ఉండాలి. అదేవిధంగా మనకున్న హార్ట్ డిసీజ్ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఫుడ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. దాంతోపాటుగా బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉండొచ్చు, ఊబకాయం ఉండొచ్చు, నిద్ర సరిగ్గా లేకపోవచ్చు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు, సిగరెట్లు తాగుతుండొచ్చు. ఇలాంటివన్నీ కూడా వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనకి ఈ ఉన్న ఒక బెనిఫిట్ మనకి పోయే అవకాశం ఉంటుంది. అందుకే మీరు హీరోస్ కానివ్వండి, బాగా ఫిట్గా ఉన్న మోడల్స్ కానివ్వండి, లేకపోతే అథ్లెట్స్ కానివ్వండి, సడన్గా కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోయినప్పుడు అందరూ దిగ్భ్రాంతికి గురవుతారు. అమ్మా ఇంత ఫిట్గా ఉన్నాడు, రోజు ఇంతసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఈయనకి ఎందుకు వచ్చింది హార్ట్ ప్రాబ్లం అని. ఎందుకంటే అది ఒక్క రిస్క్ ఫ్యాక్టరే మీరు చూస్తున్నారు, ఫిట్నెస్గా ఉన్నాడు అనేది. అంటే ఊబకాయం లేదు అనే ఒక్కటే రిస్క్ ఫ్యాక్టర్ చూస్తున్నారు. ఆయనకి బీపీ ఉందా, ఆయనకి షుగర్ ఉందా, ఆయన స్మోక్ చేస్తారా లేదా, ఆయనకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా లేదా, ఆయనకి ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ తెలియకుండా ఫిట్ వ్యక్తి సడన్గా హార్ట్ అటాక్ రాగానే మనం విపరీతమైన ఆశ్చర్యానికి గురవుతాం. మళ్ళీ పైగా ఏం చెప్తారంటే అందుకని జిమ్ చేయకూడదు, అందుకని ఫిట్గా ఉండకూడదు అని చెప్పి మనకి లేని రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం తెచ్చుకుంటున్నాం. ఫిట్గా ఉండాలి, ఫిట్గా ఉన్నా కూడా కొంతమందికి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళా ఒక చిన్న బ్యాలెన్స్డ్గా మనం ట్రూత్ గురించి మాట్లాడుకుంటే, వెజిటేరియన్ ఫుడ్ డెఫినెట్గా హార్ట్ హెల్దీ అవుతుంది. కానీ వెజిటేరియన్ ఫుడ్లోంచి మనం కావాల్సినవి ఉంచుకొని అవసరం లేనివి తీసేస్తే ఇంకా మనకి రిస్క్ తగ్గుతుంది. ఏ విధంగా ఉండాలా? వెజిటబుల్స్, ఫ్రూట్స్, పల్సెస్, హోల్ గ్రెయిన్స్, నట్స్, సీడ్స్, ఇవన్నీ మనకి ఖచ్చితంగా హార్ట్ డిసీజ్ని తగ్గిస్తాయి. బట్ దాంట్లో ఏముంటాయి, మనం ఫ్యాటీ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటాం, దాంట్లో వైట్ రైస్ ఎక్కువ తీసుకుంటాం, లేకపోతే వీట్ ఎక్కువ తీసుకుంటాం, గీ తీసుకుంటాం, పికిల్స్ అంటే పచ్చళ్ళు ఏముంటుంది, ఉప్పు కారం నూనె ఎక్కువ ఉంటుంది, అది తింటాం. స్నాకింగ్ అంటే మనం ప్రోటీన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో, ఆకలి ఎక్కువ వేసినప్పుడు ఏం చేస్తాం, మధ్యలో కాస్త చిప్స్ తినడమో లేకపోతే స్నాక్స్, ఏదో ఒక రకమైన స్నాక్స్, అవి డీప్ ఫ్రైడ్ ఉంటాయి, శనగపిండిలో వేపించినవి ఉంటాయి, అవి తింటూ ఉంటాం. దాంతో వెజిటేరియన్ అయినంత మాత్రాన మనకి బెనిఫిట్ రావట్లా. అంటే వెజిటేరియన్లో కూడా మనం హెల్తీ డైట్ లేకపోతే అన్హెల్తీ డైట్ తినచ్చు అనే విషయం మనం తీసుకోవాలి. రెండోది, మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ అనేక రిస్క్ ఫ్యాక్టర్స్లో ఫుడ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఫుడ్ మనం హెల్తీగా తిన్నంత మాత్రాన మనకి రాదనుకోకూడదు. జెనెటిక్స్ ఏ రకంగా ఉంటాయంటే, మొన్న ఒక ఆయన ఇట్లాగే అడుగుతూ ఉన్నాడు, మా మామయ్య అన్ని రకాలుగా బాగుంటాడండి, ఆయన ఫిట్గా ఉంటాడు, తర్వాత సిగరెట్లు తాగడు, ఆహారం చాలా జాగ్రత్త తీసుకుంటాడు, టెన్షన్ అనేది పడడు, అన్ని న్యాచురల్ ఆర్గానిక్ ఫుడ్సే తింటాడు,
అస్సలు ఆయనకి బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, ఫ్యామిలీలో ఎవరికీ హార్ట్ ప్రాబ్లం లేదు, మరి ఆయనకి 65 ఇయర్స్కి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అని నేను చెప్తాను. ఆయన ఇంత జాగ్రత్తలు తీసుకొని ఇంత ఉండడం వల్ల ఆయనకి 65 ఇయర్స్ దాకా రాలా. లేకపోతే ఆయనకున్న జెనెటిక్ ప్రాబ్లంకి, అంటే జెనెటిక్ అంటే హెరిడిటరీ కాదండి, పేరెంట్స్కి ఉంటేనే పిల్లలకి రావాలనేది అది హెరిడిటరీ. పేరెంట్స్కి లేకపోయినా కూడా పిల్లలకి వచ్చేదాన్ని జెనెటిక్ అంటారనమాట. అంటే మనకున్న జెనెటిక్ మెటీరియల్ మన పేరెంట్స్కి ఉండాల్సిన అవసరం లేదు, అది వేరు. సో జెనెటిక్ మెటీరియల్ అందరికీ యూనిక్గా ఉంటుంది. సో మనకున్న జెనెటిక్స్కి మనకి ఈ ఇంత మంచి లైఫ్ స్టైల్ ఉండడం వల్ల మీ మావయ్యకి 65 దాకా రాలేదు, లేకపోతే ఇంకో 10 ఏళ్ళు ముందే వచ్చేది అనేది అది అర్థం చేసుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకి లేట్గా అసలు రాకుండా ఉండదు కదా. ఇప్పుడు మీకు 65, 75, 80 ఎప్పుడో ఒకసారి హార్ట్ ప్రాబ్లం వీళ్ళు క్యాచప్ విత్ యూ. మన ఐడియా ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్ని ఎంత కాలం వీలైతే అంతకాలం రాకుండా చూసుకోవటం, అది దాన్ని మళ్ళా జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. సో వెజిటేరియన్స్ ఏం చేయాలి? వెజిటేరియన్స్ మీరు డెఫినెట్గా మీరు కొంత రిస్క్ మీకు తక్కువ ఉంటుంది, కాకపోతే మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి. దాంట్లో పప్పు కానీ, టోఫు కానీ, పన్నీర్ కానీ, నట్స్ కానీ ఇవి తీసుకుంటే మీకు ప్రోటీన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లోనే మీల్ మేకర్లు అండి, సోయా గ్రాన్యూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, అట్లా ప్రోటీన్ తీసుకోవచ్చు. వెజిటేరియన్ ప్రోటీన్ ఉంటుంది. షుగర్ ఎస్పెషల్లీ, రైస్, రోటీ ఇట్లాంటి ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, సాచురేటెడ్ ఫ్యాట్స్, ఫ్రైడ్ స్నాక్స్ ఇవి అవాయిడ్ చేయండి. ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, చియా సీడ్స్ ఇవి తీసుకుంటే కొంత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, అవి తీసుకోవచ్చు. ఒకసారి మీ B12 లెవెల్స్ చెక్ చేసుకోండి, ఒకవేళ తక్కువ ఉంటే B12 సప్లిమెంట్ తీసుకోండి. కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకోండి. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి మధ్యలో కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసి చూశారు, చూస్తే పెద్ద తేడా లేదు. కొలెస్ట్రాల్ వాళ్ళకి ఒకటే ఉంది, వీళ్ళకి ఒకటే ఉంది. అంటే వెజిటేరియన్స్లో కూడా ఆయిలీ ఫుడ్ ఎక్కువ తింటానే ఉన్నారనేది ఒక పాయింట్ అయితే, రెండోది మెజారిటీ ఆఫ్ ద లిపిడ్ ప్రొఫైల్ మన జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది, మన బాడీలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి అవుతుంది అనేది రెండో పాయింట్. సో దీంతోపాటు B12, లిపిడ్ ప్రొఫైల్, షుగర్ లెవెల్స్ వెజిటేరియన్స్ అందరూ చెక్ చేసుకొని దాన్ని ఉంటే కనుక ట్రీట్మెంట్ తీసుకోండి. కాబట్టి వెజ్జా నాన్ వెజ్జా అనేది సమస్య కాదు. మనం తీసుకునే దాంట్లో ఒక స్మార్ట్ చాయిస్ తీసుకోవాలి, ఫుడ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలా, హెల్తీ లైఫ్ స్టైల్ తీసుకోవాలా. అంతోపాటుగా అసలు ఇది నాకెందుకు వచ్చింది అని బాధపడటం మానేసేయండి ఫస్ట్. అంటే మనకి రావడానికి ఏదైనా కారణాలు ఉంటే వాటిని అవాయిడ్ చేద్దాం. ఒకవేళ మనకేమీ కారణాలు లేకుండా మన జెనెటిక్ వల్లే వచ్చిందనుకోండి, బాధపడకుండా అది మళ్ళీ రాకుండా చూసుకుందాం. కాబట్టి ఈ విషయం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.